విజయనగరం జిల్లా చీపురుపల్లి టీడీపీలో అసమ్మతి సెగలు చల్లారటం లేదు. టికెట్ ఆశించి భంగపడిన కిమిడి నాగార్జున కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యకర్తలతో మాట్లాడుతూ నాగార్జున తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చీపురుపల్లి టికెట్ను కళా వెంకట్రావుకి ఇవ్వటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2-3 రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు కిమిడి నాగార్జున. నా జీవితం ఎందుకు చేరింది అంటే మీరు చూపించిన ప్రేమాభిమానాల వల్ల. అది మీరు చూపించకుండా ఉంటే మీరు వెళ్ళిపోయేవాడినేమో. అది మీరు చూపించకుండా ఉంటే ఇంత కష్టపడేవాడిని కాదు. అది మీరు చూపించకుండా ఉంటే జీవితంలో ఇంత కోల్పోయేవాడిని కాదండి. నేను ఎంతగానో ప్రేమించి నాది అనుకున్న చీపురుపల్లిలోకి ఈ రకమైన నిర్ణయం నాకు కూడా బాధాకరంగానే ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ 1-2 రోజుల్లో నా నిర్ణయం తెలియజేస్తాను. నా జీవితం ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి నాయుడు మనకు అందుబాటులో ఉన్నారు. నాయుడు, తనకు టికెట్ దక్కకపోవటం పట్ల కిమిడి నాగార్జున ఏమంటున్నారు? అంటే తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండనుంది? సరే సార్, ఏదైతే చీపురుపల్లి టికెట్ ను కళా వెంకట్రావుకి కేటాయించడంపై అయితే ఇక్కడ కిమిడి నాగార్జున కార్యకర్తల వర్గంగా తీవ్ర మనస్తాపన గురైంది. నిన్నటి నుంచి కూడా వీరైతే పలు దఫాలుగా అయితే సమావేశాలు నిర్వహిస్తూ తమ ఆందోళన అయితే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా ఎవరు కూడా ఈ టికెట్ ఖరారుపై అయితే ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి ఆందోళన చేస్తూ ఈ రోజు అయితే ప్రత్యేకంగా కార్యకర్తలతో అయితే కిమిడి నాగార్జున అయితే సమావేశమయ్యారు. ఇంతకాలం తను అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పనిచేస్తూ మరో పక్క ఆ నియోజకవర్గంలో టీడీపీని ఒక స్థాయికి చేర్చి కార్యకర్తలను నాయకులను సమన్వయం చేసుకుంటూ ఒక పార్టీని బలోపేతం చేసే విధంగా నడిపించే తనకి కాకుండా తన పెదనాన్న అయినటువంటి కళా వెంకట్రావుకి టికెట్ కేటాయించడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ప్రత్యేకంగా కార్యకర్తలతో ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో అయితే ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒక దశలో అయితే కంటనీరు కూడా పెట్టుకున్న పరిస్థితి అయితే ఎదురుంది. చాలా కోల్పోయామని, తమ కుటుంబం కూడా కోల్పోయామని పరిస్థితి నేపథ్యంలో తనకి టికెట్ రాకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు, అధిష్టానం కరెక్ట్ కాదు, ఈ నిర్ణయం అనేది ఆయనకి తీవ్ర ఆవేదనతో కూడిన ఆవేదనతో చెందారు. 2004లోనే తన తండ్రి అయినటువంటి గణపతిరావు కూడా టికెట్ లేకుండా తమ కుటుంబం కోసం త్యాగం చేశామని, అలాగే తన తల్లి మంత్రి పదవిలో ఉండగా 2.5 సంవత్సరాల తర్వాత పదవిని కోల్పోవడం కూడా వదులుకోవడం కూడా జరిగిందని, ఇప్పుడు తనకి టికెట్ లేకుండా జరిగిందని, కేవలం కళా వెంకట్రావు వల్లే ఈ విధంగా జరిగిందంటూ కూడా ఒక్కనొక దశలో పరోక్షంగా ఆయన విమర్శలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇంత స్థాయికి నేను ఈ నియోజకవర్గంలో కృషి చేస్తూ పట్టుదలతో టీడీపీని బలోపేతం చేసిన తనకు కాకుండా కళా వెంకట్రావు గవర్నమెంట్లయితే తీవ్రంగా తప్పు పెట్టారు, వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో రానున్న 2 రోజుల్లో కార్యకర్తలతో నేతలతో సమావేశమై ఒక నిర్ణయం తీసుకుంటానని, భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తుంటూ ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇంతవరకు నేను ఏదైనా కోల్పోవాలని ఎంత బాధపడకపోదును, కానీ ఇక్కడ కార్యకర్తలే గాని నాయకులే గాని తనపై చూపించిన అభిమానం వల్ల ఈ రోజు ఎంతగా బాధపడుతున్నాను అని ఆయన అయితే కార్యకర్తల సమావేశంలో చెప్పడం జరిగింది. మొత్తమే చూసుకుంటే కనుక అక్కడ కిమిడి కళా వెంకట్రావుకు టికెట్ కేటాయించడం పట్ల అయితే తీవ్ర నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎవరు కూడా తను కళా వెంకట్రావును ఆమోదించలేదు లేదు, తను పని చేయమంటూ కూడా భీష్మిస్తూ కూర్చున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కిమిడి నాగార్జున భవిష్యత్తులో ఎలాంటి స్టెప్ తీసుకుంటారు, అధిష్టానం ఆయనకి ఎలాంటి భరోసా ఇస్తుంది అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే నేపథ్యంలో ఆయన ఏమైనా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారన్నది కూడా ఇంకా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ నాగార్జున ఏ విధంగా స్టెప్ తో ముందుకెళ్తాడనేది అయితే ప్రస్తుతం అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. థ్యాంక్ యూ నాయుడు. లేకపోతే అన్నయ్య కొడుకు తమ్ముడు ఉండదు. మరి ఆయన కూడా